నవంబర్లో IVF ప్రొసీజర్లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్లో త్వరపడండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రోజు ఒకే రకం కూరలు వండుకోలేకపోతాం, ఏవో రకరకాలు మారుస్తాం కదా. కానీ వంకాయతో మనం చాలా రకాలు చేస్తాం. వంకాయతో ఉన్నన్ని రకాలు ఇంకా ఏ కూరలోనూ ఉండవు, ఎక్కువ చేస్తాం. మళ్ళీ ప్రాంతాల వారీగా మారిపోతూ ఉంటాయి. మామూలుగానే మంచి బ్రహ్మాండమైన పద్యం చెప్పారు. వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భార్యామణియు, శంకరుని వంటి దైవము, లంకేశుని వైరి వంటి రాజును గలడే అని. రాముడు, శంకరుడు, సీతాదేవి వీళ్ళు ముగ్గురితో సమానమైంది వంకాయ కూర. దీనిలాంటి కూర ఇంకొకటి లేదట. ఈజీగా సింపుల్గా అయ్యే రకరకాల కూరలు చేస్తూనే ఉన్నాము ఇప్పటిదాకా. అంటే ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా అనమాట. అల్లం పచ్చిమిర్చి వేసి చేసే కూరని చూద్దాం ఈ పూట. వంకాయల్ని సన్నగా ఇలాగా ఈ మాత్రం కాయ అయితే 2 ముక్కలు చేయటం, చీలికలు చేసి పెట్టుకోవటం. వీటిని వంకాయ ఈ కాలంలో ఏ కాలమైనా కూడా కొంచెం ఎండాకాలం అయితే మరీ తొందరగా కండెక్కిపోతుంది. ఈ కనరెక్కకుండా కొంచెం నీళ్ళలో ఉప్పేసి తరిగేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే నూనెలో వంకాయ ముక్కలు వేసి మగ్గబెట్టాలి. ఆ లోపల కూర మగ్గుతూ ఉండగా మనం ఇప్పుడు ఒక 1/4 కిలో వంకాయలు అనుకోండి, ఈ మాత్రం ఒక 1.5 ఇంచు అల్లం ముక్క, తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కనుక ఫ్రెష్వి వాళ్ళే తెచ్చినవి అయితే ఒక మిరపకాయ తగ్గించండి. ఫ్రిడ్జ్లో ఉండి 5-6 రోజుల నుంచి ఉంటే ఓ 2 మిరపకాయలు ఎక్కువ వేయచ్చు, కారం తగ్గిపోతుంది కాబట్టి. తర్వాత కాసిన గింజలు ధనియాలు, ఇంత మాత్రం చాలు. ధనియా వాసన చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తే కూర టెక్స్చర్ మారిపోతుంది, అది వేయం మనం. ధనియాలే వేస్తాం. పచ్చి ధనియాలు, అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకోవడం, లేదా చక్క రోలు ఉంటే ముచ్చటగా దంచేసేయండి. ఆ ముద్ద పక్కన పెట్టుకోండి. వంకాయ కూర మగ్గాక ఆ ముద్దని ఏం చేయాలో చూద్దాం. నూనె వేసి పెట్టుకుందాం. ఇంట్లో వంకాయ కూరలకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేస్తేనే దానికి రుచి వస్తుంది, లేకపోతే అంత బాగుండదు, రుచిగా ఉండదు. ఒట్టి నూనెలోనే వేసేద్దాము. ఇందులో ఇంకా మనం తాలింపు ఏం వేయము. నూనె కాగాక కొంచెం సిమ్లో పెట్టండి. వంకాయ వేయగానే తడిలో ఉంటాయి కదా, జయ్యమని పైకి కొట్టేస్తుంది నూనె. ఒక చిటికెడు పసుపు, ఇంచుమించు కూరకి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. మూత పెట్టి ఒక 8-10 నిమిషాలు చక్కగా నూనెలో వంకాయ ముక్కలు మగ్గిపోయేదాకా అట్ట పెడతాం. 10 నిమిషాలు కనీసం పడుతుంది. కొంచెం కాయ ముదురుగా ఉంటే ఇంకో 2 నిమిషాలు ఎక్స్ట్రానే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. నూనె వేసాం కాబట్టి పెద్దగా అడుగంటే ప్రమాదం ఉండదు. మధ్యలో ఒకసారి కదిపితే సరిపోతుంది. మన వంకాయ ముక్కలు బ్రహ్మాండంగా మగ్గిపోయినాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ముందు ఇంకో చిన్న మూకుడులో ఈ అల్లం పచ్చిమిర్చిని వేయించేసుకుని కూర ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మామూలుగానండి మనం 2 రకాలుగా చేయొచ్చు. ఈ అల్లము పచ్చిమిర్చి గ్రైండ్ చేశాను, చిన్న దాంట్లో వేసాను. దీన్ని అందులో వేసేసి కదిపేసినా కూర అయిపోతుంది. అయితే ఏంటంటే ఇది తాలింపు లేకుండా ఆటే అందంగా కనపడదు. అందుకని చిన్న తిరగమాత వేసి ఈ అల్లం పచ్చిమిర్చిని 1 నిమిషం మగ్గనిస్తే వాసన ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఒకవేళ అది అలవాటు ఉంటే ఇచ్చేయండి, ఇది అలవాటు ఉంటే అది చేసి చూడండి. 2 బాగుంటాయి. కొంచెమే జస్ట్ తిరగమాతకి సరిపడా వేస్తాను, ఎక్కువ వేయను. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేద్దాము. ఆవాలు చిటపట్లాడగానే అన్నీ శనగపప్పులు, తర్వాత ఏమో మినప్పప్పు. లుక్ బాగుంటుందండి. ఓ 2 ఎండుమిర్చి, తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేయండి. ఇది ఆప్షనలే, నాకు కొంచెం కరివేపాకు వాసన ఇష్టం, ఎక్కువ వేస్తాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక చిటికెడు ధనియాలు, అల్లము పచ్చిమిర్చి మిక్చర్ని ఈ తాలింపులో వేసేద్దాం. ఇంతేసి ఇందాక మనం వంకాయ కూరని పక్కన పెట్టాం కదా, ఇది మళ్ళీ ఒక్క క్షణం స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేయండి.
మనం ఏదైతే వేయించి పెట్టామో ఆ పోపుని కూరలో వేసేద్దాం. నేను ఇంట్లో అయితే ఇలా 2 పాత్రలు చేయనండి. ఆ విషయం పబ్లిక్గా చెప్తున్నాను చూడండి. ఈ మూకుడులోంచి ముక్కలు తీసి పక్కన పెట్టడం, ఇందులోనే తాలింపేస్తాం. మూకుడు ఇంకొంచెం నల్లగా అవుతుంది, కానీ ఒక పాత్రతో అయిపోతుంది. ఒకసారి మొత్తం కలిపేద్దాం. మంచి అల్లము ధనియాలు వాసన వస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు మా చిన్నక్కయ్య చేసేదండి. ఇందులో అంటే తాలింపు వేయకుండా మొదటే కొంచెం చిన్న తిరగమాత వేసేసి వంకాయ ముక్కలు వేసాడు. పల్లెటూరులో వంకాయలు ఇప్పట్లాగా ఇలా కొయ్య ముక్కలాగా ఎక్కడ ఉంటున్నాయి. మంచి నీటి వంకాయ 5 నిమిషాల్లోనే అయిపోతుంది కూర. మగ్గబెట్టి ఓ చిన్న గ్లాసులో మా అక్కయ్య అప్పడాల కర్రతో దంచేది. ఓ 4 పచ్చిమిరపకాయలు పోయినంత అల్లం ముక్క, 2 ధనియపు గింజలు వేసి దంచి వేస్తే ఎంత బాగుండేదో. నేను ఎంత బాగా వండినా ఎప్పుడూ మా ఆండకాయ వండిన ఆ వంకాయ కూరే ఇష్టం నాకు. కొంచెం పెద్దవాళ్ళు చేసిన వంటలు అలా ఉండిపోతాయి కదా. నేను చేస్తాను, అందరు బాగుందంటారు. నాకు మాత్రం నేను ఆ 10వ క్లాస్ లోపల చిన్నతనంలో తిన్న కూరే చాలా ఇష్టం. అయిపోయింది, మన కూర రెడీగా ఉంది. ఒక బౌల్లో వేసేయటమే. ఇప్పుడు ఫ్రెష్ కాయలు అయితే కనుక మనం భోజనానికి ఒక అరగంట ముందు చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. మంచి అల్లపు వాసన వస్తుంది. దింపేద్దాం. జస్ట్ ఏం లేదు, ఈ తాలింపు దీంట్లో కలవాలంతే. నూనె మన వంకాయ ఎంత మగ్గిందంటే మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి. అల్లం వాసన గుబాళించే వంకాయ కూర రెడీగా ఉంది. ఇందులో మనం ఏంటంటే 1 కేజీ కూర చేసేటట్టయితే ముందే ఇంత పని చేయలేమంటే తిరగమాత వేసేయటం, అందులో వంకాయ ముక్కలు వేయటం, అల్లం పచ్చిమిర్చి పైన వేసుకోవటం. తక్కువ కూర చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.